అమ్మకే అమ్మగా మారింది, తండ్రికి ఆసరా అయింది, అక్కకు పెళ్లి చేసింది, 5 చెల్లెల బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుంది. ఏ ఆడపిల్ల చేయని ధైర్యం చేసింది. ఈ జన్మకి అమ్మా నాన్నలకు నేనే కొడుకుని అని చెప్తోంది. అంజలి నుంచి అంజిగా మారిన ఈ కథ మనం కూడా తెలుసుకుందామా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది అంజలి. ఆటో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూపించి అమ్మాయి అంటారేంటి అనుకుంటున్నారా? కుటుంబం కోసం తన వేషాన్ని మార్చుకుంది అంజలి. అమ్మాయిలా డ్రెస్ వేసుకుంటే ఆటో నడపడం కష్టం అవుతుందని పూర్తిగా మగవారిలా కనిపించేలా హెయిర్ కట్ నుంచి డ్రెస్సింగ్ వరకు మార్చేసింది. కర్ణాటక రాయచూర్ జిల్లా గానాదాలం గ్రామానికి చెందిన అంజలి చిన్నరంగ ప్రాణేష్ దేవమ్మలకు రెండో సంతానం. మొత్తం 7 అమ్మాయిలే. 10 ఏళ్ల క్రిందట అనారోగ్యంతో ప్రాణేష్ మంచాన పడితే కుటుంబ పోషణ మొత్తం దేవమ్మ మీద పడింది. వీరివైపు కన్నెత్తి చూస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని బంధువులు వీరి కుటుంబాన్ని వదిలేశారు. అమ్మ పడుతున్న కష్టాన్ని చూసిన రెండో అమ్మాయి అంజలి 2వ తరగతిలోనే చదువు వెళ్లటం మొదలుపెట్టింది. కూలి పనికి వెళ్తే రోజుకు 200 రూపాయలు రావటం కూడా కష్టంగా ఉందని గమనించింది. తను ఉండే గ్రామం నుండి ఏపీలోని మంత్రాలయానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడకు ఆటో నడిపితే రోజుకు 1000 రూపాయల నుండి 1500 రూపాయల దాకా ఆదాయం వస్తుందని తెలుసుకున్న అంజలి ఆటో నేర్చుకుంది. తను కూడబెట్టిన డబ్బుతో పాటు కొంత మొత్తం అప్పు చేసి ఆటో కొని ఆటో వాలాగా మారిపోయింది. నా కష్టం వాళ్ళకి రాకుండా నేను ఆటోస్తో తెచ్చుకొని సంపాదిస్తాను. నాయన ఆరోగ్యం అంతంత ఉంది, దుడిచేది తక్కువ. అన్నో తమ్ముళ్ళు వెనక ముందు ఎవరు లేరు. అక్కడికి పెళ్ళి అయిపోయింది, నేనే ఇచ్చిన. నేను పెళ్లి చేసిన. రేయింబావులు కష్టపడి తమకున్న అప్పులు తీర్చిందని, తన కూతురే తనకు అమ్మలా అయిందని చెబుతున్నారు అంజలి తల్లి దేవమ్మ. నా బిడ్డే మాకు భవిష్యత్తు. ఇంకా కొడుకులంటే ఎవరు లేరు, మాకంటే కొడుకులు లేరు, అన్ని లేరని నా బిడ్డే భవిష్యత్తు తీసుకునేది. మాదంతా బాధ్యత తీసుకునేది. నా మొగునికి ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడు దుడిచాడే, సాకాడు, అందరం సాకాడే. ఇప్పుడు అంటే ఇంక 10 ఏళ్ళ చేత కాదు. ఇంకా చెల్లెల కోసం ఓ అక్క పడుతున్న ఆరాటానికి తోటి ఆటో డ్రైవర్ల సాయం కూడా తోడైంది. ఆటో నడిపే క్రమంలో రాత్రైతే మిగిలిన డ్రైవర్లు అండగా ఉంటున్నారు. కష్టపడుతుంది రాత్రింపగళ్ళు. ప్రతి ఒక్కరు మంత్రాలయం ఆటో యూనియన్లో ప్రతి ఒక్క డ్రైవరు అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఆ పాపకి మా ఆటోలో కూడా 2-3 కూడా ఎక్కించి పంపించేస్తున్నాము. ప్రతి ఒక్కరు సహకరిస్తారు సార్. ఇక్కడ ఆటో వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు సార్, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఇక్కడ ప్రతి ఆటో డ్రైవరు ఒక నా సోదరి అన్నలాకలే భావిస్తున్నారు సార్, ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ. తాను పడుతున్న బాధ చెల్లెలు పడకూడదని అంజలి కుటుంబానికి తోడుగా నిలిచింది. నలుగురిలో తన కుటుంబం తలెత్తుకొని బతికేలా చేసేందుకు తన జీవితాన్నే అంకితమిచ్చింది. తన చెల్లెలకు మంచి పెళ్లి సంబంధాలు చూసి ఓ అయ్య చేతిలో పెట్టారని, తల్లిదండ్రులకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలన్నదే తన కోరిక అని చెబుతోంది ఈ లేడీ ఆటోవాలా అంజలి.